హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు హషారు. ఈరోజు అయితే సరికొత్త జర్నీతో మీ ముందుకు రాబోతున్నాను. సో మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సో సెలవు లేకుండా మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం. బయట వ్యూ చాలా బాగుంది. సో గైస్, మనం లీడ్ చేయబోతున్నది వ్యాప్ 7 నెంబర్ వచ్చేసరికి 39341 లోకోమోటివ్ విజయవాడ. ది థర్డ్ ప్రిన్సెస్ ఆఫ్ విజయవాడలో అయినటువంటి సెకండ్ ఆఫ్ పినాకిని ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12711. అది విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు. అదే చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు అయితే 12712. సో ఈ ట్రైన్ కోచ్ ఫార్మ్స్ వచ్చేసరికి 23, 24 ఉంటాయి. సో జనరల్గా ఫ్రంట్ అయితే 5, బ్యాక్ అయితే 4, సెకండ్ సిట్టింగ్ జనరల్ అయితే 8, చైర్ కార్లో 3 లేదా 4 ఉంటాయి. ప్యాంట్రీ కార్ ఒకటి ఉంది, ఎస్ఎల్ఆర్డి ఫ్రంట్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. సో టోటల్గా ట్రైన్ ప్లాట్ఫామ్ రీచ్ అయ్యేసరికి 23 or 24 ఉంటున్నాయి. సో మనం అనుకున్న విధంగా మన పినాకిని ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్గా 6:10కి స్టార్ట్ చేశాడు. మనకు విజయవాడ వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. ఓకే, బాయ్ బాయ్ విజయవాడ. సో చూస్తున్నారు కదా ఫ్రంట్, అవి పార్కింగ్ సైడ్. ఎవరైనా వచ్చినా సరే అటువైపు పార్కింగ్ చేసుకునే అవైలబుల్ అయితే ఫ్యాకల్టీ అయితే ఉంది. ఓకే, బాయ్ బాయ్. సో ఇటు చూస్తుంటే మనం లోకో షెడ్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ సాధారణంగా విజయవాడలో రిపేర్ చేస్తూ ఉంటారు లోకోమోటివ్స్. ఈరోజు అయితే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. చూసారా క్రౌడ్ ఎక్కడ ఉందో పెట్టుకునేది. వెల్కమ్ టు తెనాలి. 12 నిమిషాలు అయితే డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్. ఇది ఎక్కడా కొడతలేదు, కాకపోతే 110 స్పీడ్ మీదే మోత మోగిస్తున్నాడు. కాకపోతే మనం ప్రజెంట్ అయితే నిడుబ్రోలు వరకు రీచ్ అయ్యాం. 20 minutes డిలేతో ప్రయాణం అయితే కొనసాగుతుంది.
ఎండ అయితే శనగేస్తుంది. ప్రజెంట్ అయితే మనం 224 కిలోమీటర్ వరకు రీచ్ అయ్యాము. బిట్టర్ రౌండ్ వరకు వచ్చాము. డిలే మాత్రం 30 మినిట్స్తో నడుస్తుంది. అనౌన్స్మెంట్ ఏంటంటే విజయవాడ నుండి చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. యాత్రికులు కృపయ ధ్యాన్ दें. गाड़ी संख्या 128 एक्सप्रेस विजयवाड़ा से चेन्नई सेंट्रल का प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने के लिए तैयार है. Your attention please. Train number 1271 पिनाकिनी एक्सप्रेस विजयवाड़ा to चेन्नई. సో గాయస్, మనమైతే సులూరుపేట రీచ్ అయ్యాం. 398 కిలోమీటర్ల వరకు అయితే ప్రజెంట్ ప్రయాణం సాగించింది. 20 మినిట్స్ డిలేతో నడుస్తున్నది. సో గాయస్, చూశారు కదా, ఈ పినాకిని ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఈ రైలు అత్యంత వేగంగా నడిచేటువంటి విజయవాడ టు విశాఖపట్నం, విజయవాడ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ చాలా స్పీడ్గా నడిచే రైలు.
This train is started in 1992 in established in Vijayawada to MGR Chennai Central. ఈ ట్రైన్ పర్ఫెక్ట్గా 6 గంటల 5 నిమిషాల్లో విజయవాడ నుంచి ఎంజీ సెంట్రల్కు కవర్ చేసేస్తాడు భయ్య పక్కా. టోటల్గా అయితే 12 హాల్ స్టేషన్ నుండి 438 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. యావరేజ్ స్పీడ్ 600 కిలోమీటర్స్ అవర్, మ్యాక్సిమం అవర్ స్పీడ్ 130. కాకపోతే 130 కొడతాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే టైం డిలే అవుతుంది కదా, 130 ఎప్పుడు కొడతాడని చూస్తూనే ఉన్నాం. కాకపోతే 110తోనే రీచ్ చేసాడండి మన పినాకిని ఎక్స్ప్రెస్. సో మన ట్రావెల్ విశేషానికి వస్తే మాత్రం మన D2లో 100 చైర్లో కొనిచ్చాం. విండో సీట్స్ వస్తుంది అనుకున్నాము, లేదా ట్రాక్ సైడ్ వస్తుంది అనుకున్నాము. బట్ కాకపోతే మిడిల్లో వచ్చేసింది. చాలా స్ట్రగుల్ అయ్యాము. సో అయినా పర్లేదు, బాగానే ఉంది. మీరు చూసి కూడా ఎంజాయ్ చేస్తారు అనుకున్నాను. చూడండి, దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ రిజర్వేషన్ కాబట్టి. 4 జనరల్ అయితే 165. పెద్ద డిలే తేడా అయితే ఏమీ లేదు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ జనరల్ అది రిజర్వేషన్ అనే పదానికి కూడా అర్థం ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు, ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ ఎక్కేస్తున్నారు భయ్య. పిక్కురు మనకుండా సైలెంట్గా ఎక్కేసి కూర్చుంటున్నారు. మరి అదేంటో మరి. ఇంకో విషయం చెప్పాలంటే చెన్నైలో ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్లాల్సిందే తప్ప ముందుకైతే లేదు. అది వెనకాలనే బొగి తగిలి యాడ్ చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంజిన్ తీసుకొని వేరే చోట యాడ్ చేయడం కానీ ఏమైనా చెడు మార్పులు చేయాలన్నా సరే చేయగలుగుతున్నారు. ఇది చెన్నైకి ఉన్న ఫెసిలిటీ అన్నాడు కూడా. సో గైస్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పుడు మీకు ఎటువంటి వీడియో అయినా సరే చూడడానికి అవకాశం దొరుకుతుంది. సో గైస్, మీరు నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో చేస్తే నన్ను నేను ఏమైనా అప్డేట్ చేసుకోవాలన్నా సరే, ఏమన్నా మాట్లాడాలన్నా, ఏదైనా మర్చిపోవాలన్నా సరే నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. మీరు నాకు సహకరిస్తూ ఉంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.